2018లో రిలీజ్ అయిన 'గర్ల్ ఫ్రమ్ నోవేర్' అనే థాయ్ థ్రిల్లర్ సిరీస్‌లోని 'ద ర్యాంక్' అనే కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఐఎండీబీలో ఈ కథ 7.6 ఔట్ ఆఫ్ 10 స్కోర్‌ను అందుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథేంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్‌లో ఓ గర్ల్స్ స్కూల్‌ని చూపిస్తారు. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే పిల్లల అందాన్ని బట్టే ఇక్కడ ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చదువుతారా లేదా అనేది స్కూల్ వాళ్ళకి అనవసరం. అదేవిధంగా ఇక్కడ చదువుతూ ఉన్న అమ్మాయిల ర్యాంక్లను తెలపడానికి ఒక యాప్‌ను తయారు చేస్తుంది ఈ స్కూల్. ఈ యాప్‌లో అమ్మాయిల అందాలని బట్టి ర్యాంక్‌లు టకటక మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకవేళ ఏ అమ్మాయికైనా మొహంపై దెబ్బలు తగిలినా, పింపుల్స్ వచ్చినా వాళ్ళ ర్యాంక్ పడిపోతుందన్నమాట. ఇక ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ మాట్లాడేది టీవీలో వస్తూ ఉంటే అమ్మాయిలు దాన్ని చూస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ ఏం చెప్తూ ఉంటుందంటే, ఈ లోకంలో అందంగా లేని వారు ఎవరు ఉండరు. జస్ట్ వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోవడంలోనే ఉంది తేడా. చాలా మంది సోమరులు ఉంటారు. అందువల్లే వాళ్ళు అందంగా లేరు అని అనుకుంటూ ఉంటారు. మన స్కూల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా షైనింగ్ స్టార్ కాంపిటీషన్‌ను నిర్వహించబోతూ ఉన్నాం. మీరందరూ దానికోసం రెడీ అవ్వండి. మీ అందాన్ని కాపాడుకోండి అని చెప్తూ ఉంటుంది. సీన్ కట్ అయ్యి తన అందంతో 10వ ర్యాంక్‌లో ఉన్న అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు యింగ్. ఈ అమ్మాయి స్కూల్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన అందాన్ని మిగిలిన అమ్మాయిలు ఆరాధిస్తూ ఫోటోలంతా తీసుకుంటూ ఉంటారు. ఇదంతా యంగ్‌ను చాలా సంతృప్తి పరుస్తూ ఉంటుంది. ఇక 10 లోపు ర్యాంక్‌ను తెచ్చుకుంటే ఈ స్కూల్లో స్పెషల్ వసతులు ఉంటాయి. వీరి కోసం ఒక విలాసవంతమైన భవనాన్ని ఉండడానికి ఇస్తారు. ఖరీదైన మేకప్, ఆరోగ్యానికి మంచిది, అలానే ఖరీదైన తిండిని మాత్రమే వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అంతే, వీళ్ళకి ఇంకో పని లేదు. జస్ట్ వాళ్ళ అందాన్ని కాపాడుకోవాలి, 10 లోపు ర్యాంక్ తెచ్చుకొని వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇక ఈ స్కూల్కు మన మూవీ హీరోయిన్ చేరుతుంది. అలా స్కూల్లోకి అడుగు పెడుతూ ఉండంగా చెట్టు నుండి ఒక చిన్న ఆకు రాలి ఈ అమ్మాయి మొహంపై వాలుతుంది. అది షార్ప్గా ఉన్నదాని వల్ల మొహంపై ఘాటు పడుతుంది. ఈ దెబ్బ వల్ల తన ర్యాంక్ ఎక్కడికో పడిపోతుందని ఈ అమ్మాయికి తెలిసిన హీరోయిన్ అసలు ఏం కంగారు పడదు. నవ్వుకొని క్లాస్లోకి వెళ్తుంది. ఇక మొదటి రోజు కావడంతో టీచర్ ఈ అమ్మాయిని 10వ ర్యాంక్లో ఉన్న యింగ్ అనే అమ్మాయి పక్కనే కూర్చోబెడుతుంది. యింగే ఈ క్లాస్కు క్లాస్ లీడర్. ఈ అమ్మాయి నీకు అన్నిట్లోనూ హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది టీచర్. యింగ్కు మన హీరోయిన్ను చూస్తే కాస్త భయం వేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అంత అందంగా ఉంటుంది. సో ఎక్కడ ఈ అమ్మాయి నాకు పోటీ వస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది. అంతలో హీరోయిన్ మొహంపై తగిలిన ఆ గాయాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది యింగ్. అయినా హీరోయిన్ ముందు నటిస్తూ, అయ్యో ఏమైంది నీకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అందంగా ఉంటేనే ఇక్కడ అంతా అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్కు అర్థం కాదు, ఈ అమ్మాయి నిజంగానే ఫ్రెండ్ అవ్వాలని ఇదంతా చెప్తోందా లేదా ఈర్ష్యతో చెప్తుందా అర్థం కాదు. ఇక క్లాస్ అయిపోయాక ఆ విలాసవంతమైన భవనానికి హీరోయిన్ను తీసుకెళ్తుంది యింగ్. నార్మల్గా అయితే 10 లోపల ర్యాంక్ ఉన్న వారికి మాత్రమే ఈ బిల్డింగ్, కానీ వీళ్లకు ఒక ఫ్రెండ్ను తీసుకొచ్చే పర్మిషన్ ఉంటుంది. దానివల్లే ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్న థింగ్స్ నంతా చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది. యింగ్ తన గురించి, తన అందం గురించి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ తను హీరోయిన్కు ఫ్రెండ్ అయి ఉండకపోతే మిగిలిన స్టూడెంట్స్ లాగా క్యాంటీన్లో ఇచ్చే చండాలమైన తిండిను తినాల్సి వచ్చేది అని చెప్తూ ఉంటుంది. ఇదంతా వింటూ ఉన్న హీరోయిన్కు ఏం చెప్పాలో అర్థం కాదు. అవును, నువ్వు చాలా గ్రేట్, అందంగా ఉన్నా కూడా మా లాంటి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటావని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అంతలో యింగ్ను కలవడానికి చింగ్ అనే అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయే హీరోయిన్కు ముందు యింగ్కు ఫ్రెండ్గా ఉండేది. తనను రోజు యింగ్ ఈ బిల్డింగ్కు తీసుకొచ్చేది తన ఫ్రెండ్గా. సో ఇప్పుడు కొత్త ఫ్రెండ్ దొరకడంతో ఆ అమ్మాయిని పట్టించుకోవడం లేదని యింగ్ను చూడడానికి వస్తుంది ఈ చింగ్. యింగ్ అందుకు చింగ్ను చూసి జాలిగా, ఇదిగో ఈ కేక్ తీసుకెళ్ళు, క్యాంటీన్లో ఇదంతా దొరకదని నాకు తెలుసు అని అంటుంది. ఆ వచ్చిన అమ్మాయి కూడా కేక్ను ఆశగా తీసుకుంటుంది. అంతలో అక్కడి స్టాఫ్ వచ్చి ఈ అమ్మాయిని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడి ర్యాంకర్స్ ఎవరో ఒక్క ఫ్రెండ్ మాత్రమే ఈ బిల్డింగ్లోకి తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ను యింగ్ తీసుకొని వచ్చిన దానివల్ల చింగ్కు పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు. అలా ఆ అమ్మాయిను వాళ్ళు లాక్కెళ్ళిపోతూ ఉంటే యింగ్ మాత్రం హీరోయిన్తో, పాపం ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందో ఏమో, అస్సలు అందంగా లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదే టైంకు మొదటి ర్యాంక్లో ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయిను స్కూల్కే రాణి అని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మాయి వస్తుంది. తను నిజంగానే ఒక రాణి అన్నట్లు మిగిలిన ర్యాంకర్స్ అంతా స్వాగతిస్తూ ఉంటారు. యింగ్ మాత్రం మన హీరోయిన్తో, రానట రాణి, ఆ అమ్మాయి అసలు ఏమీ బాలేదు, చెప్పాలంటే నువ్వే ఆ అమ్మాయి కన్నా బాగున్నావు, నిన్ను
నిన్నే చెయ్యాలి నెక్స్ట్ రాని అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తుందే కానీ తన ఉద్దేశంలో హీరోయిన్ అసలు 20 ర్యాంక్‌ను కూడా చేరుకోలేదు అని గట్టి నమ్మకం ఉంటుంది. దానివల్ల యాప్‌ను తీసి నీ ర్యాంక్ ఎంతో చూసుకో అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. హీరోయిన్‌కు ఆశ్చర్యంగా 11వ ర్యాంక్ వస్తుంది. సో, వచ్చిన రోజే తన ర్యాంకు చాలా క్లోజ్‌గా వచ్చేసిందని ఇంగ్ కంగు తింటుంది. ఇక ఆ రోజు ముగుస్తుంది. మరుసటి నాడు నిద్రలేసిన ఇంగ్‌కు దిమ్మ తిరిగే విషయం తెలుస్తుంది. తన మొహంలో ఒక పింపుల్ రావడం వల్ల తన ర్యాంక్ 10 నుండి 11 పడిపోయిందని. దాంతో 11వ స్థానంలో ఉన్న మన హీరోయిన్ 10వ స్థానానికి వచ్చేస్తుంది. ఇంగ్ దుఃఖాన్ని భరించలేకపోతుంది. దీనికి తోడు మిగిలిన అమ్మాయిలందరూ ఈమె అందాన్ని ఆరాధించడం వదిలి ఈ రోజు ఆట పట్టిస్తూ ఉంటారు ఆ వచ్చిన పింపుల్ వల్ల. సో క్లాస్‌కు వెళ్తే తన చుట్టూ ఉండే చలికత్తలు ఇప్పుడు హీరోయిన్ చుట్టూ ఉంటారు. తనకు ఒకప్పుడు సొంతమైన బ్యాడ్జ్‌ను ఇప్పుడు హీరోయిన్ వేసుకొని ఉంటుంది. ఇదంతా చూసి కృంగిపోతూ ఉన్న హీరోయిన్ ముందు మాత్రం కవరింగ్ ఇస్తూ తనకు అసలు ర్యాంక్‌తో పనే లేదు అన్నట్లు నటిస్తూ ఉంటుంది. అసలు తను ఏం ఫీల్ అవుతోందో హీరోయిన్‌కు బాగా అర్థమవుతుంది. అయినా సైలెంట్‌గా ఉంటుంది. ఇక లంచ్ బ్రేక్‌లో అలవాటుగా ఇంగ్ విలాసవంతమైన భవనానికి వెళ్తుంది లంచ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికు ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి స్టాఫ్ లాక్కెళ్ళడానికి వస్తారు. కానీ అంతలో హీరోయిన్ తనను చూసి తనను నేనే తీసుకొచ్చాను అని చెప్పి రా భోంచేద్దామని పిలుస్తుంది. ఈ అవమానం తట్టుకోలేకుండా ఇంగ్ హీరోయిన్‌తో లేదు నాకు క్యాంటీన్ ఫుడ్డే నచ్చింది అని వెళ్ళిపోతుంది. ఇక క్యాంటీన్‌లో ఈ అమ్మాయి పడే తిప్పలను చూపిస్తారు. నోట్లో ఆ తిండిని పెట్టలేకపోతూ ఉంటుంది. ఇక నార్మల్ స్టూడెంట్స్‌కు వాష్‌రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉంటుంది. ఇలా ఈ కొత్త జీవితానికి ఈ అమ్మాయి అలవాటు పడలేక కష్టాలు పడిపోతూ ఉంటుంది. తన పింపుల్‌ను ఎలా అయినా పోగొట్టుకొని తిరిగి 10 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలని కాస్మెటిక్ సర్జరీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. దాని గురించి మ్యాగజైన్‌లో చదువుతూ ఉంటుంది. అంతలో ఒక అమ్మాయి తన దగ్గరకు వస్తుంది. ఎప్పుడు ఇంగ్ అందాన్ని ఆరాధిస్తూ తన చుట్టే తిరిగే ఆ అమ్మాయి ఇప్పుడు యాప్‌లో 6వ ర్యాంక్‌ను తెచ్చుకుందని చెప్తుంది. దీంతో గుండె పగిలిపోతుంది మన ఇంగ్‌కు. ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఒక్కటే అందంగా ఉందని అంతవరకు భ్రమలో బ్రతికేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది నిజం కాదు. అందరూ ఏదో ఒక రకంగా అందంగా ఉన్నవాళ్ళే అని తెలుసుకొని ఇక నేను ఎందుకు పనికిరాను అనే భావనకు వెళ్ళిపోతుంది. ఆ రాత్రి నిద్రలో కూడా షైనింగ్ స్టార్ కాంపిటీషన్‌ను ఈ అమ్మాయి గెలిచినట్లు, ప్రిన్సిపల్ అవార్డును ఇచ్చేందుకు దగ్గరకు వచ్చినట్లు తీరా ఇస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి మొహంలో ఉన్న పింపుల్స్‌ను చూసి అవార్డు నీకు రాదు అన్నట్లు చెప్పినట్లు కలకంటూ ఉంటుంది. మరుసటి నాడు నిద్రలేసిన ఇంగ్ మొహంలో ఇంకొన్ని పింపుల్స్ వస్తుంది. ఇంకెప్పటికీ 10 లోపు ర్యాంక్ తెచ్చుకోలేమో అని బాధపడిపోతూ ఉంటుంది. పింపుల్స్‌కు మందులు కొనడానికి మెడికల్ షాప్‌కు వెళ్తుంది. అక్కడ హీరోయిన్ వచ్చేది చూసి సిగ్గుగా మందులను అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. తనను చింగ్ ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ హీరోయిన్ చింగ్ చెవులో ఏదో చెప్తుంది. ఈ ఇద్దరు ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక మరుసటి నాడు ఆశ్చర్యంగా ఇంగ్ మొహంలో ఉన్న పింపుల్స్ అన్నీ మటుమాయమైపోతుంది. దీంతో తిరిగి 10వ ర్యాంకు వచ్చేస్తుంది ఈ ఇంగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ముందులానే అందరినీ కించపరిచేలాగా చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఒక అమ్మాయిని పిలిచి ఊయలను ఊపు అంటుంది. కానీ ఆ అమ్మాయి తిరస్కరిస్తుంది. నువ్వు ఇంకా 10వ ర్యాంక్‌లో లేదు అని చెప్తుంది. యాప్ తీసి చూసుకుంటే తెలుస్తుంది ర్యాంక్‌లు మళ్ళీ మారి ఈ అమ్మాయి 11వ స్థానానికి వెళ్ళిందని. ఈ అమ్మాయి బాధపడుతూ ఉండేది చూసిన హీరోయిన్ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వేం దిగులు పడకు మనమిద్దరూ ఆడుకుందామని చెప్తుంది. కానీ ఇంకొన్న ఈర్ష్య వల్ల ఫ్రెండ్ అని కూడా చూడకుండా హీరోయిన్‌ను ఊయల నుండి నెట్టేస్తుంది. దాంతో హీరోయిన్ కింద పడి మొహం అంతా బాగా దెబ్బలు తగులుతుంది. తన ర్యాంక్ దాంతో కింద పడిపోతుంది. ఇంగ్ మళ్ళీ 10వ ర్యాంక్‌ని తెచ్చుకుంటుంది. సో హీరోయిన్‌కు ఏమైంది అని కూడా చూడకుండా తన బ్యాచ్‌ను లాక్కొని విలాసవంతమైన బిల్డింగ్‌లోకి వెళ్తుంది. తను అక్కడ ఉందని తెలియకుండా మిగిలిన ర్యాంకర్స్ అంతా ఈ అమ్మాయి పైన జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇంగ్ దేనికి పనికిరాదు. ఎన్నిసార్లు ర్యాంకులు మారుతూ ఉంటుంది. ఈ స్కూల్ నుండి పీకేస్తే పోలే. ఎంత ట్రై చేసినా 10th పొజిషన్‌లోనే ఉంటుంది అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా వింటూ ఉన్న ఇంగ్‌కు చాలా కోపం వస్తుంది. ఇలా అయితే లాభం లేదనుకొని ఈసారి నేనే అవార్డు గెలవాలి అని అనుకుంటుంది. సో 10 లోపల ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళపై పగ తీర్చుకోవడానికి డిసైడ్ అవుతుంది. అలా ఒక అమ్మాయిపై పిల్లిని వదులుతుంది. అది ఘాటు వేసి ఆ అమ్మాయి ర్యాంక్ పడిపోతుంది. ఇంకో ఇద్దరు అమ్మాయిల టవల్కు మొహం పాడయ్యేలాగా ఏదో కెమికల్ను పూసి పెడుతుంది. ఇలా అందరి ర్యాంకులను తారుమారు చేసేస్తుంది. చివరిగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న ఆ అమ్మాయి ఫేస్ క్రీమ్లో కలర్ ఉన్న కెమికల్ను కలిపేస్తుంది. దాంతో తన మొహం అంతా పచ్చగా మారిపోతుంది. ఇలా ఇంగ్ ఫస్ట్ పొజిషన్కు వచ్చేస్తుంది. కానీ ఇంతకు ముందు ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఆ అమ్మాయి
అమ్మాయికు ఇదంతా చేసింది యింగ్ అని అర్థమైపోతుంది. సో, గొడవ పడుతుంది. ఈ గొడవలో ఈ ఇద్దరు అమ్మాయిల మొహాలకు దెబ్బలు తగులుతుంది. అంతలో ఆ రోజు షైనింగ్ స్టార్ కాంపిటీషన్ అవార్డ్స్‌ను ప్రకటిస్తారు అని గుర్తుకు వస్తుంది యింగ్‌కు. సో, వెంటనే అవార్డ్ తనకే ఇస్తారు అని ధీమాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది యింగ్. కానీ ఆ సంవత్సరం అవార్డ్‌ను వేరే అమ్మాయికి ఇస్తూ ఉంటారు. ఇది చూసిన యింగ్ అరిచి గోల చేస్తుంది. అసలు ఆ అమ్మాయి మన స్కూల్ కూడా కాదు. తనను నేను ఎప్పుడూ చూడనే లేదు ఈ స్కూల్‌లో. అలా ఎలా అవార్డ్‌ను ఇస్తారు? నేను ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది. నాకివ్వాలి ఈ అవార్డ్‌ను అని చెప్తూ ఉంటుంది. కానీ తెలిసేదేంటంటే విజేతగా నిలిచిన అమ్మాయి వేరెవరో కాదు. ఈ అమ్మాయిను కలవడానికి వచ్చిన చింగే. తనను విజేతగా చేయాలనే హీరోయిన్ ప్లాన్ వేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా లేదు అని ఒకప్పుడు యింగ్ ఆ అమ్మాయిను కించపరిచి ఉంటుంది. సో, అందం అంటే శారీరకమైంది మాత్రమే కాదని మనసు కూడా అని అందరూ అందంగా ఉన్న వాళ్ళే అనే సందేశాన్ని ఇస్తూ ఈ మూవీను ఎండ్ చేస్తారు. ఇది ఈ మూవీ కథ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.